పచ్చళ్ళు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ అయితే ఇస్తాం. వెల్కమ్ బ్యాక్ టు సిరి. ఇప్పుడైతే మనమైతే నిమ్మకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాం. మనకి నిమ్మకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి ఉన్నాయి. మనకైతే నిమ్మకాయ పచ్చడి ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 కిలోల నిమ్మకాయకి 1/2 కిలో ఆవపొడి అయితే పట్టేసుకున్నాం. మిక్స్ అయితే పట్టేసుకున్నాం. మనమైతే ఇప్పుడైతే గిన్నెలకు అయితే తీసేసుకున్నాం. ఇట్లయితే మెత్తగా అయితే పట్టేసుకున్నాం. 4 కిలోల నిమ్మకాయలకైతే 1/2 కిలో ఎల్లిపాయలు అయితే పట్టేసుకున్నాం. అయితే పట్టేసుకున్నాం. మనం పట్టుకున్నప్పుడే మూత తీసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాం. మెత్తగా అయిందా లేదా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. కిలోకి 1/2 కిలో లెక్కన నూనె అయితే పోసేసుకున్నాం. మన ఆయిల్ అయితే ఈజెక్కాలి ఫ్రెండ్స్. కిలోకి 2 చొప్పున జీలకర్ర అయితే వేసేసుకున్నాం. 8 అయితే వేసేసుకున్నాం. మెంతులు 1 స్పూన్ అయితే వేసేసుకున్నాం. ఆవాలు కూడా కిలోకి 2 చొప్పున 8 స్పూన్లు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని ఎల్లిపాయలు అయితే పోపుకేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలుపుకున్నాం. ఆయిల్ చల్లారేదాకా పక్కకైతే పెట్టేసుకున్నాం. 3 రోజుల క్రితం మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయలు అయితే గమనాలకు అయితే తీసేసుకున్నాం. ఎల్లిపాయ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ అయితే ముక్కలకు పట్టేదాకా వేసేసుకున్నాం. పట్టుకున్న ఆవపొడి అయితే ముక్కలకు పట్టేదాకా వేసేసుకున్నాం. మంచిగా అయితే కలుపుకున్నాం. ఇందాక ఉప్పు కిలోకి 1/2 కిలో పోసుకున్నాం. ఇది కూడా కిలోకి 1/2 కిలో అయితే పోసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇదే గ్లాస్ తోని ఇప్పుడు కారపొడి అయితే కొలుసుకుంటున్నాం. కిలోకి 1/2 కిలో లెక్కన 4 గ్లాసుల కారపొడి అయితే పోసుకోవాలి. 1/2 కిలో లెక్క ఈ కలర్ వచ్చేరాకైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన చల్లారబెట్టుకున్న నూనె అయితే ఇలా అయితే పోసేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముక్కకు పట్టే రాకైతే కలిపేసుకున్నాం. ముక్కకు పట్టేదాకైతే మంచిగా అయితే కలిపేసుకున్నాం. మన పచ్చడి అయితే రెడీ.